మార్చి నెల తులారాశి వారి రాశి ఫలితాలు. మార్చి నెలలో తులారాశి వారికి జరగబోయేది ఇదే. తులారాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి. ఈ నెలలో మీకు జరిగే దానిని ఆ దేవుడు కూడా ఆపలేడు. మరి మార్చి నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో, తులారాశి వారు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ మార్చి నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో కూడా ఒక్కసారి చూద్దాం. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి గ్రహాల మరియు శనిగ్రహం కుంభరాశిలో ఉన్నాయి. ఈ మార్చి నెల 14న రవి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తాడు. బుధుడు మార్చి 15న మీనంలోనికి ప్రవేశిస్తాడు. బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది. ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేయనున్నాడు. మార్చి నెల 2వ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు. రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు. మొత్తం మీద ఈ నెల మీనరాశిలో 4 గ్రహాలు ఉంటాయి. అందులో 2 గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి. అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో, వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. అంటే పోటీతత్వం అనేది వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ తులారాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతూ ఉంటారు. వీరి యొక్క జీవితాన్ని గనుక చూస్తే ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి మార్చి 2025 అనేక మిశ్రమ పరిణామాలను తీసుకురావచ్చు. ఈ నెలలో ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ప్రేమ జీవితం, కుటుంబ జీవితం వంటి అంశాల్లో కొన్ని కీలక మార్పులు ఎదురుకావచ్చు. మితిమీరిన ఆలోచనలు, అసహనం తగ్గించుకోవడం ద్వారా విజయాలను అందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ నెల కెరియర్ పరంగా, ఉద్యోగం పరంగా ఎలా ఉందో కూడా చూద్దాం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీ ప్రతిభను నిరూపించుకునే సమయం, మీ పనితీరు మంచి గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి ఉద్యోగులు కీలక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. మార్చి మొదటి పక్షం ఉద్యోగ మార్పులకు అనుకూలం. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందగలరు. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొందరికి లభించవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను అందించగలవు. అప్పులు తీసుకోవాలనుకుంటే రెండోసారి ఆలోచించాలి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ, ప్రేమ సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా చూసుకోవాలి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకాన్ని పెంచుకోవాలి. సంతానం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. పిల్లలు చదువుల్లో మంచి స్థానాన్ని పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ నెల అవకాశాలు, సవాళ్లు రెండూ ఉన్నాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. కొత్త విద్యా అవకాశాలు, ఉన్నత విద్యకు మద్దతుగా కొన్ని అవకాశాలు రావచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది.
తులారాశి వారు ఈ నెల మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ కోపం, తొందరపాటుతనం వల్ల నోరు జారి చిక్కుల్లో పడుతూ ఉంటారు. మీ ఉద్రేకం, కోపం వల్ల కొన్ని పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. మీ ప్రియమైన వారితో కూడా కోపంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీరు ఆనందంగా ఉన్నా, కోపంగా ఉన్నా నోరును అదుపులో ఉంచుకోవాలి. మీ మాటల వల్ల మీ బంధుమిత్రులు బాధపడుతూ ఉంటారు. ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడుకోవాలి. ఈ నెల మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రులను కలిసినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ నెల మీ సోదరులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు వారికి చెప్పకుండా ఏ పని చేయకండి. మీ సోదరులతో గొడవలు పడటం వల్ల నష్టం జరుగుతుంది. మీ మధ్య గొడవల వల్ల 2 కుటుంబాల వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ఈ నెల మీరు వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర గాయాలు అవుతాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది. మీరు ఏ వాహనం నడిపినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్వల్పంగా నష్టాలు కలుగుతాయి. వాహనాలు బాగా రిపేరుకు వస్తాయి. వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశికి చెందిన వారందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మెట్లపై నుండి పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పదునైన వస్తువులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీకు కుటుంబ సౌఖ్యం కూడా తక్కువగానే ఉంటుంది. స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి. అంటే ఇంటిలో ఉన్న స్త్రీల వల్ల మీకు పెద్దగా సమస్యలు ఉండవు. వారు మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. కానీ వారి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. భార్య, తల్లి, కూతురు వీరి ఆరోగ్యంపై కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. మడమ, నడుము నొప్పులు ఎక్కువగా ఉండొచ్చు. ధ్యానం, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరం. శనిగ్రహం కుంభరాశిలో 5వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుగ్రహం వృషభ రాశిలో 8వ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోవచ్చు. రాహువు మీనరాశిలో 6వ స్థానంలో ఉండటం అనుకూల ప్రభావం కలిగించవచ్చు. కేతువు కన్యారాశిలో 12వ స్థానంలో ఉండటం వల్ల అనవసర ఖర్చులు, మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. సూర్యుడు అండ్ బుధుడు కలిసి ఉండటం మీ ఆలోచనలకు స్పష్టతను తీసుకురావచ్చు. ఈ నెల తులారాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కెరియర్, ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిడులు ఎదురైనా సరైన ప్రణాళికతో సమస్యలను అధిగమించవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. కుటుంబ జీవితం కొంత ఒడిదుడుకులను సూచించినా సహనం పాటించడం వల్ల సమస్యలు అధిగమించవచ్చు. ఈ నెలలో క్రమశిక్షణ, ఆలోచనాత్మక నిర్ణయాలు, ఆరోగ్య పరిరక్షణ పాటిస్తే విజయాలను అందుకోవచ్చు. తులారాశి వారు ఈ నెల కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. తులారాశి వారు ఈ నెల శుక్రవారాలు అమ్మవారి దేవాలయాలను దర్శించుకోవాలి. గోసేవ చేయాలి. శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. గుడిలో దానాలు చేయాలి. లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజించండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లలితా సహస్రనామాన్ని వినండి. ఈ పరిహారాలను చేయటం వల్ల తులారాశి వారికి ఈ నెల బాగుంటుంది. మరి తులారాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 10, 12, 18, 22, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 6, 8, 20, 25, 27. ఇవి తులారాశి వారి మార్చి నెల రాశి ఫలితాలు. ఈ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకుంటేనే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారు. అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతిపెద్ద శత్రువుగా మారి వీరి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. తులారాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు.
అయితే తులారాశి వారు మీ జీవితంలో ఇంతకు ముందు కానీ ఇంక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయమైతే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరితో అతిగా స్నేహం చేయటం, అతిగా మాట్లాడడం అసలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీకు మంచే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. తులారాశికి చెందిన ఆడవారు మరియు మగవారు ఈ ఎస్ లెటర్ ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో మీ రహస్యాలు పంచుకోకుండా ఉండండి. వీరి వల్ల ప్రస్తుతం మీకు సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీరికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఎస్ లెటర్ వ్యక్తులతో స్నేహం అంత మంచిది కాదు, అదేవిధంగా శత్రుత్వం అంత మంచిది కాదు. మరి తులారాశి వారు ఈ ఎస్ లెటర్ వ్యక్తులకు దూరంగా ఉండండి. తులారాశి వారు పార్వతీదేవిని, లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారంలో శివపార్వతి దేవాలయానికి వెళ్ళండి. శివపార్వతి విగ్రహానికి అభిషేకం చేయండి. శివుడు పార్వతితో పాటు గణేశుణ్ణి ఆరాధించటం వల్ల మీకు గొప్ప విజయాలు, ఆనందము లభిస్తాయి. తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి.